సిటీ న్యూస్కు స్వాగతం. రాజాసాబ్ చిత్ర దర్శకుడు మారుతి కొజ్జిలిపేటలోని శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజాసాబ్ చిత్ర దర్శకుడు మారుతి కొజ్జిలిపేటలోని నాగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. ఇటీవల విడుదలైన రాజాసాబ్ చిత్రం విజయవంతంగా నడుస్తోందని ఆయన పేర్కొంటూ ప్రస్తుతం ఆలయాలు దర్శించడంలో భాగంగా తన స్వస్థలమైన మచిలీపట్నంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు అభిషేకాలలో పాల్గొన్నానన్నారు. తొలుత పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించామన్నారు. ప్రతి సంక్రాంతికి స్వగ్రామమైన మచిలీపట్నం రావడం, నాగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం పరిపాటన్నారు. ఆలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు మారుతి తెలిపారు. ఆలయానికి వచ్చిన దర్శకుడు మారుతికి ఆలయ పాలకవర్గ చైర్మన్ లంకిశెట్టి వనజ, లంకిశెట్టి హరినాథబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి ఇక్కడ రావడం జరుగుతుంది. మా ఊరిదే, ఇక్కడ నాగేశ్వరం గుడి వెనకాలే మేము ఉండేది. అట్లాగే ఈ సంవత్సరం కూడా రాజాసాబ్ రిలీజ్ అయింది, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందులో భాగంగా నాగేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడ ఈ గుడి డెవలప్మెంట్ కి నా వంతు కృషిగా నేను చేశాను అంతకుముందు, అందుకని వచ్చినప్పుడల్లా ఇక్కడ మిస్ అవును. ఇలాంటి ఒక మంచి టెంపుల్ కి వన్ ఆఫ్ ద నేను కూడా ఇక్కడ ఒక కాంట్రిబ్యూటర్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ఇప్పుడే కాదు, ప్రస్తుతానికి రాజాసాబ్ దీంట్లో ఉన్నాను. దాని తర్వాత ఒక 2-3 months తర్వాత థ్యాంక్ యూ. ఏం లేదు, నేను ఇక్కడ వచ్చిన తర్వాత అంటే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చూశాను. నెక్స్ట్ దగ్గరలో పిఠాపురం అటు కూడా వెళ్ళాను అనమాట. దత్తాత్రేయ స్వామి గుడికి, అట్లా కొన్ని టెంపుల్స్ ఇప్పుడే నాకు కొంచెం లేజర్ గా టైం దొరికింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి నాగేశ్వర స్వామి దేవాలయానికి మన సినీ డైరెక్టర్ మారుతి గారు మన బందర్వాసి. ఆయన మరి ఎక్కడున్నా సరే మన మచిలీపట్నాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగకి మరి మచిలీపట్నం వచ్చి ప్రతి సంవత్సరం ఆయన వస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి చైర్మన్ లంకిశెట్టి నీరజ గారి ఆధ్వర్యంలో దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్ని కూడా చేయడం జరిగింది. మరి ఈ నాగేశ్వర స్వామి దేవాలయానికి ఆయన ప్రహరీ గోడ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను కూడా వారికి చెప్పడం జరిగింది, అర్చకులకి నాగేశ్వర స్వామి దేవస్థానంలో మరి వాళ్ళ నివాసం ఉండే ఇల్లు వర్షం పడుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉందండి అని చెప్పి వారి దృష్టికి మేము మరి నీరజ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని అభివృద్ధికి అర్చకులకి వర్షం పడకుండా ఆ ఇల్లు కొంచెం బాగు చేయించమని వారిని కోరటం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారి నేతృత్వంలో మరి మచిలీపట్నంలో పుట్టి పెరిగిన వారందరూ కూడా మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షించేవారే. వారి పర్యవేక్షణలో మరి మచిలీపట్నం మరింత అభివృద్ధి చెంది పోర్టు ఈరోజు చాలా మంచి పర్వదినం. మా పరమేశ్వరుడు దర్శించడానికి నాగస్వామి టెంపుల్ కి రాజాసాబ్ డైరెక్టర్ గారు మారుతి గారు వచ్చారండి. ఈ రోజున ఇక్కడ స్థానికులు అయిన ఈ గుడికి దగ్గరలోనే వాళ్ళ నివాసం ఉంటుంది అనమాట. చాలా బాగా మార్నింగ్ నుంచి స్పెండ్ చేశారు ఆ దేవుడి దగ్గరే. పూర్తిగా అభిషేకాలలో లీనమైపోయారు ఆయన బాగా. నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు చాలా మంది భక్తులు కూడా మామూలుగా ఇడుముడిలోనే వచ్చారు. అందరూ కూడా మా నాగస్వామి దయ అందరి మీద ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామి టెంపుల్లో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం లలిత సహస్రనామం జరుగుతుంది, గురువారం దక్షిణామ స్తోత్రాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు హాజరు కండి, ఈ గుడిని దర్శించి ఆయన ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. మీ అందరూ కూడా మారుతి గారి అందరూ వచ్చి అందరినీ పకరించి అందరితో చక్కగా ఫోటోస్ దిగి చక్కగా వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా రాజాసాబ్ మూవీ చూద్దాం. మాచవరం గంగానమ్మ సెంటర్లో సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గులు, ఆటల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాచవరం గంగానమ్మ సెంటర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల, ఆటల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానికుల ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. ఈ కార్యక్రమాలను పోతన సుబ్రహ్మణ్యం, లోగిశెట్టి వెంకటేశ్వరరావు, మోటేపల్లి శ్రీను, దాసరి సాయి, సన్నాల బాబు, సంగీతం సురేష్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మొదటి విజేతకు గ్రైండర్, రెండో విజేతకు ఎలక్ట్రికల్ కుక్కర్, మూడో విజేతకు కుక్కర్ బహుమతిగా అందించారు. అలాగే పాల్గొన్న మిగిలిన వారికి కన్సలేషన్ ప్రైజులు అందజేశారు.
చరదించు మావయ్య చాడుదించు కిస్ 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 దించర దించర దించు మావయ్య చాడుదించు కిస్ 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 చిచ్చావ చాడుదించు మచ్చావ చాడుదించు పిలిసినోడు చాడుదించు ఎవనోడు చాడుదించు మావోడు చాడు నీవోడు చాడు మనవోడు చాడుదించు ఆళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని కాదు లాకర్లో దాచించు ఈ కిసుక్కులు బయటికి సంక్రాంతి పండుగ సందర్భంగా మద్దిపట్ల ఎస్సీ కాలనీలో విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై పరీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్దిపట్ల ఎస్సీ కాలనీలో విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై పరీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్దిపట్ల ఎస్సీ కాలనీలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై పరీక్ష నిర్వహించడం జరిగింది. మొదటి 4 స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేయడమే కాకుండా పరీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ బహుమతులు నిర్వాహకులు అందజేశారు. మొత్తం 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మత్తె నాగరాజ్, మద్దాల వీరవెంకట్రావు, కనపర్తి మహేశ్వరరావు, సంఘ కాపరి బుస్సా మాణిక్యరావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడంతో పాటు గంగిరెద్దుల నృత్యాలు, భోగిమంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య కార్పొరేటర్ ఛాయాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పార్టీ నాయకులు పినిశెట్టి వేణుగోపాలరావు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘంటసాలలో ఎద్దుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘంటసాలలో ఎద్దుల పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘంటసాలలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రముఖులు గొర్రెపాటి రంగనాథ్తో కలిసి శ్రీనివాస్ కొద్దిసేపు పోటీలను తిలకించారు. అలాగే పోటీలలో పాల్గొన్న ఎద్దుల రైతులకు జ్ఞప్తికలను శ్రీనివాస్ అందించారు. ఎద్దుల పోటీలకు తన వంతు సహకారాన్ని అందించిన వికృతి శ్రీనివాస్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.